అసలు చదివే లేదనంటే నిన్ను 10th కూడా రాయనిస్తాడు, ఇంటర్ కూడా రాయనిస్తాడు పరీక్ష. సింపుల్. ఇది ఉంటే దీనిపైన నిర్మించుకోండి. నేను సింపుల్ చెప్తున్నా, మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి మీరు 7 అంతస్తుల మేడ నిర్మించుకోవడానికి అవసరమైన ప్రణాళిక రచించి 2 అంతస్తులు కట్టి మీకు ఇచ్చిన మిగతా 5 అంతస్తులు మీరు కట్టుకోండి. మీరు కట్టుకోవడానికి అవసరమైన మొత్తం వ్యవస్థను మేము ఇస్తున్నాము. ఉన్న సిస్టమ్ని మీరు వాడుకోండి. ఈ సిస్టమ్నే వద్దు అని అలిగితే మాత్రం అది మీకు నష్టం జరుగుద్ది. ప్లస్ కొంతమందికి రాజకీయంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు ఎదగాలనుకుంటారు, లేకపోతే దీని ముసుగులో ప్రయోజనం పొందాలనుకుంటారు. మీరు వాళ్ళ ట్రాప్లో పడకండి. మీ 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 ట్రాప్ మీరు అది కాదు కదా. ఈ 42% రిజర్వేషన్ వస్తే మీరు అందరూ అవుతారా? రేపు ఎమ్మెల్యేలు ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, అందులో 42% బీసీ రిజర్వేషన్లు పెట్టురని పట్టు పట్టిరనుకో, ఆటోమేటిక్గా మా అక్కలు మా ఆడపిల్లలు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు కదా. రేపు ఇదే 42% రేపు ఎమ్మెల్యేల రిజర్వేషన్ ఇవ్వమని కొట్లాడిరనుకో, ప్రతిసారి 1 సీటు 2 సీట్లు 42% స్ట్రైట్గా వస్తాయి కదా. ఈరోజు మీ లెక్క తేలితే అది అడగడు అనుకుంటే, ఈ లెక్క తేలేకపోతే అది అడగనికనే ఉండదు. అది ఎమ్మెల్యేలా, ఎంపీలా, ఉమెనా, ఇంకొకట. ఈరోజు ఎస్సీ ఎస్టీస్కి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది చట్టసభలలో, ఎడ్యుకేషన్లో. ఈరోజు మీకు చట్టసభలలో లేదు. ఈ నెంబర్ తేలితే మీరు అడగడానికి మీకు ఫండమెంటల్గా ఒక పాలసీ డాక్యుమెంట్ అయితే వస్తుంది కదా శ్రీనివాస్. దీని నుంచి రెఫరెన్స్ తీసుకోండి సురేష్. దీని నుంచి నెక్స్ట్ ఏం కావాలని కొట్లాడుండ్రి. మీరు దీన్ని తప్పు అని అన్న మరుక్షణం మీకు వాదించడానికే బేస్ ఉండదు. బేస్ లేని ఆర్గ్యుమెంట్కి రిజల్ట్ ఉండదు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా మీ అందరితోటి.